విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం రోజుకో ఎత్తుగడను ఉపయోగిస్తోంది. పీకల లోతు కష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కుకు ₹1 సహాయం అందివ్వకపోగా లేని కష్టాన్ని తెచ్చిపెడుతోంది. తాజాగా ఉక్కు సీఎండీ అతుల్ భట్ను ఆఘమేఘాల మీద సెలవుపై పంపేయడం కూడా ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసుకోవడానికి అన్నట్టు కనబడుతోంది. మరో 3 నెలల్లో అతుల్ భట్ పదవీ కాలం ముగియనుంది. కొత్త సీఎండీగా శక్తిమణి నియామకం కూడా జరిగిపోయింది. ఇంతలోనే ఏదో కొంపలు మునిగిపోయినట్టు భట్ను సెలవుపై పంపడం, ఆ స్థానంలో ప్రస్తుత డైరెక్టర్ని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగిపోయింది. అధికారుల్ని మార్చడం వల్ల విశాఖ ఉక్కు బాగుపడిపోతుందని ఎవరూ ఆశించడం లేదు. కేంద్రం ఇవ్వాల్సిన సహాయం ఇసుమంతైనా అందివ్వకుండా విశాఖ ఉక్కులో అస్థిరత పరిపాలనకు ప్రాధాన్యం ఇస్తోంది. దీని ద్వారా విశాఖ ఉక్కు మరింత ఊబిలోకి దిగిపోయేలా కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. అందులో భాగమే ఇప్పుడు అతుల్ భట్ను సెలవులో పంపడం అని విశ్లేషకుల అంచనా. అసలు అతుల్ భట్ ఉక్కు సీఎండీగా బాధ్యతల్ని తీసుకున్నప్పటికే ఉక్కు ఆర్థిక పరంగా పీకల్లోతు కష్టాల్లో ఉంది. దీనికి తోడు అప్పటికే ఉన్న అప్పులకు వడ్డీలు చెల్లించడంతోనే ఉక్కు ఆర్థిక పరిస్థితి దయనీయమైంది. కనీసం 3 ఏళ్లు మారటోరియం గనక కేంద్రం ఇచ్చినట్టయితే విశాఖ ఉక్కుకి ఈ ప్రమాదం ఉండేది కాదు. ఎందుకంటే అప్పుల మీద నెలకు దాదాపు ₹160 కోట్ల వడ్డీని ఉక్కు చెల్లిస్తోంది. అది కాక ప్రతి 3 నెలలకు ₹450 కోట్ల అసలును చెల్లిస్తోంది. ఈ భారం గనుక 3 ఏళ్లు లేకపోతే ఉక్కు ఉత్పత్తిలో దూసుకుపోయేది. కానీ ఈ విషయంలో కేంద్రం ఎటువంటి సహాయం అందివ్వలేదు సరికదా. దీన్ని పీక ఎలా నులిమేయాలి, దీన్ని ఎంత వేగంగా ప్రైవేట్ పరం చేయాలి అన్న ఆలోచనతోనే పరుగులు తీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని ఎదిరించలేని పరిస్థితిలో ఉంది. ఈ దశలో అధికారుల్ని మార్చడం ద్వారా కార్మికుల్ని, ప్రజల్ని మభ్యపరచడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. అందులో భాగమే అతుల్ భట్ను సెలవులో పంపారన్నది స్పష్టంగా తెలుస్తోంది. కష్టకాలంలో సమర్థవంతమైన పాలన ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ విశాఖ ఉక్కు కష్టకాలంలో ఉన్నప్పుడు అస్థిరమైన పాలనకు కేంద్రం తెరతీయడంలో గల అర్థమేంటి? పరిపూర్ణ సీఎండీ కాకుండా ఇన్ఛార్జ్ సీఎండీతో ఇంత పెద్ద కర్మాగారాన్ని ఎలా నిర్వహించాలనుకుంటోంది? రానున్న 3 నెలల్లో ఏం జరగబోతోంది అన్నది త్వరలోనే బయటపడుతుంది. మరోపక్క విశాఖ ఉక్కులో 3 ఫర్నేస్లు నడవడానికి ముడిసరుకు ఎంత అవసరమో తెలియచేయాలని ఉక్కు మంత్రిత్వ శాఖ కోరింది. ఈ సమాచారంతో 5 ఉక్కు అధికారులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. జనవరి నుంచి పూర్తి సామర్థ్యంతో నడపాలని కేంద్రం యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నా దీన్ని ఎంతవరకు నమ్మాలన్నది చూడాల్సి ఉంది. గత 3 ఏళ్ల నుంచి కేంద్రం ఇలానే ఎప్పటికప్పుడు మభ్య పెడుతూనే ఉన్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ 2021 మార్చి 31 నాటికి 11,500 కోట్ల ప్రతికూల వర్కింగ్ క్యాపిటల్ కలిగి ఉంది. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆస్తుల్ని నగదుగా మార్చినా కష్టాలు తీరే పరిస్థితిలో లేదు. 5,000 కోట్ల అందుబాటులో ఉన్న ఇన్వెంటరీపై 12,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోనుంది. 2021-22 నుంచి 11,000 కోట్ల దీర్ఘకాలిక రుణాల ప్రధాన చెల్లింపుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2023-24 నాటికి అవి 2,300 కోట్ల స్థాయికి చేరుకున్నాయి. కంపెనీని కొనసాగింపుగా దాని ఆస్తులకు పూర్తి రక్షణతో పాటు 30,000 మంది ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబాల జీవనోపాధికి రక్షణ కల్పించడం యాజమాన్యం ముందున్న కర్తవ్యం. వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ను తగ్గించడానికి ప్లాంట్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సరుకు రుణాల ఏర్పాటు, ఫోర్జ్ వీల్ ప్లాంట్ మానిటైజేషన్, 24 ఎకరాల భూ మానిటైజేషన్, 1167 ఎకరాల మానిటైజేషన్ వరుసగా చోటు చేసుకోవడంతో కష్టాలు తప్పలేదు. నగదు వసూళ్లను పెంచేందుకు, నగదు వ్యయానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఏప్రిల్ 2024 వరకు ఆందోళనకర పరిస్థితులే కొనసాగాయి. బ్యాంకులకు చెల్లింపులు పెరగడం వల్ల కంపెనీ నెలవారీ ఆదాయంలో 50% పైగా బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కంపెనీని నడపడానికి అందుబాటులో ఉన్న నగదును మరింత పరిమితం చేసింది. 12/4/24 నుంచి 17/5/24 వరకు ఏజీపీఎల్ వద్ద ఐఆర్ సమస్యల కారణంగా బొగ్గు బదిలీకి అంతరాయం ఏర్పడింది. ఇది ప్లాంట్కు కోకింగ్ కోల్ సరఫరా నిలిచిపోవడానికి దారితీసింది. జూన్ 2024లో బ్యాంకులకు షెడ్యూల్ చేసిన చెల్లింపుల్ని యాజమాన్యం చెల్లించలేకపోయింది. ఆగస్టు 2024 చివరి వారంలో కోకింగ్ కోల్ ఓడల యజమానులు కోర్టుల్ని ఆశ్రయించారు. ఓడరేవుల వద్ద మొత్తం బొగ్గు నిల్వల్ని అటాచ్మెంట్ చేసుకునేంత స్థాయికి వెళ్లిపోయారు. అంతర్గత వనరుల నుంచి నగదుని సిద్ధం చేసేందుకు
248 కోట్ల రూపాయల చెల్లింపులు చేయడానికి ఆర్ఐఎన్ఎల్ తక్షణ చర్యలు చేపట్టింది. అటాచ్మెంట్ ఆర్డర్ల వెకేషన్ను పొందేందుకు ఎన్ఎండిసి లీజు ఆదాయం నుంచి 146 కోట్లు తీసుకుంది. కంపెనీ వనరుల్ని సంరక్షించేందుకు, కనీస ఉత్పత్తి స్థాయిలతో కీలకమైన ఆస్తుల్ని రక్షించేందుకు ఓ ప్రణాళికను రూపొందించింది. కన్సల్టింగ్ సంస్థ మెకంజీ అండ్ కో నుంచి 2019-2020లో కార్యాచరణ పునరుద్ధరణ కోసం 14 నెలల పాటు కంపెనీ నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఆ ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ సుమారు 4,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది.